పార్ట్ 1లో మనము క్లాజ్ అంటే ఏమిటో, ఫేజ్ అంటే ఏమిటో నేర్చుకుందాం. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పార్ట్ 1 చూసిన తర్వాత మీరు పార్ట్ 2ను చూడండి, ఎందుకంటే పార్ట్ 1లో కంటిన్యూ అవుతుంది పార్ట్ 2కు. సో ఈరోజు మనము కంజంక్షన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. కంజంక్షన్ అంటే ఏ రెండు పదాలను కానీ రెండు క్లాజులు కానీ కలిపేటువంటి పదాన్ని మనము కంజంక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రామ అండ్ సీత. ఇక్కడ రామ అండ్ సీతలో రామ అనేది ఒక పదం, సీత అనేది ఒక పదం. ఈ రెండు పదాలను అండ్ అనేటువంటిది కలుపుతోంది కాబట్టి ఇక్కడ అండ్ అనేది కంజంక్షన్. అదేవిధంగా హీ ఈజ్ పూర్ బట్ హీ ఈజ్ హానెస్ట్. ఇక్కడ హీ ఈజ్ పూర్ అనేది ఒక క్లాజు, హీ ఈజ్ హానెస్ట్ అనేది ఒక క్లాజు. ఈ రెండు క్లాజులను ఇక్కడ బట్ అనేది కలుపుతోంది కాబట్టి బట్ అనేది ఇక్కడ కంజంక్షన్. సో కంజంక్షన్ అంటే ఏమి? సో ఈ కంజంక్షన్స్లో ఇన్ని రకాలుగా ఉంటాయి. కంజంక్షన్లు రెండు రకాలు, ఒకటి కోఆర్డినేటివ్ కంజంక్షన్, రెండవది సబ్ ఆర్డినేట్ కంజంక్షన్. సో ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్లు మీరు తప్పకుండా నేర్చుకోవాలి, వీటిని మీరు బై హార్ట్ చేయాలి. అవేవంటే ఫార్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో, నైదర్, నార్, ఎయిదర్, ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్. వీటిని మనము కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అంటాము. వీటిని మీరు తప్పకుండా నేర్చుకోవాలి. అదేవిధంగా సబార్డినేట్ కంజంక్షన్స్ను చూస్తే ఇఫ్, అన్లెస్, దో, ఆల్దో, సో దట్, ఆఫ్టర్, బిఫోర్, టిల్, అంటిల్, వైల్, సిన్స్, బికాస్, సో దట్, వెన్, వేర్, విచ్, హూ, whom, whose, how, as soon as long as. వీటిని మనము సబార్డినేట్ కంజంక్షన్స్ అని అంటాం. వీటిని మీరు తప్పకుండా బై హార్ట్ చేసి పెట్టుకోవాలి మనసులో. సో ఏ క్లాజ్ అయితే సబార్డినేట్ కంజంక్షన్ చేత ప్రారంభం అవుతుందో ఆ క్లాజ్ మనము సబార్డినేట్ క్లాస్ అంటాం. ఇంతకుముందే మనము సబార్డినేట్ కంజంక్షన్స్ అన్నీ నేను చదివి వినిపించాను కదా. ఏ క్లాజ్ అయితే సబార్డినేట్ కంజంక్షన్ చేత ప్రారంభమవుతుందో ఆ క్లాస్ మనము సబార్డినేట్ కంజంక్షన్ అంటాం. అంటే సబార్డినేట్ క్లాస్ ఎప్పుడు సబార్డినేట్ కంజంక్షన్ చేత ప్రారంభమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు ఆగ్రా, ఇందులో ఇఫ్ అనేది మనకు సబార్డినేట్ కంజంక్షన్. యూ గో టు హైదరాబాద్ అనేది సబార్డినేట్ క్లాస్. సో ఎక్కడైనా ఒక వాక్యంలో మనకు ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ కనిపించింది అంటే దానికి అటువైపు ఇటువైపు రెండు క్లాజులను మనము మైన్ క్లాజ్గా గుర్తించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హీ ఈజ్ పూర్ బట్ హీ ఈజ్ హానెస్ట్. సో ఇక్కడ హీ ఈజ్ పూర్ అనేది మైన్ క్లాజు, హీ ఈజ్ హానెస్ట్ అనేది ఒక మెయిన్ క్లాజు. ఇక్కడ మధ్యలో ఉన్నటువంటిది కోఆర్డినేట్ కంజంక్షన్, అది బట్. బట్ అనేది కోఆర్డినేటివ్ కంజంక్షన్. సో ఇక్కడ మనం సింపుల్ సెంటెన్స్ గురించి ఆలోచిస్తే ఏదైనా ఒక వాక్యంలో మనకు ఒకే ఒక మైన్ క్లాజ్ ఉంటే ఆ వాక్యమును మనము సింపుల్ సెంటెన్స్ అంటాము. సాధారణంగా వాక్యంలో మైన్ క్లాజ్ తప్ప మిగతా భాగం అంతా ఫేస్గా ఉంటుంది. ఇక్కడ కంజంక్షన్స్ ఉండవు. అదేవిధంగా మీరు ఫేజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫేజ్ అంటే కొన్ని పదాలను కలిగి ఉండి సబ్జెక్టు మరియు వర్బు లేనటువంటి పద సముదాయాన్ని మనము ఫేజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ హీ ఈజ్ హానెస్ట్. ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ అనేది ఫేజ్. సో ఈజ్ హానెస్ట్ అనేది ఒక మెయిన్ క్లాస్. ఇచ్చిన వాక్యంలో మనకు ఏ కంజంక్షను ఇక్కడ కనబడడం లేదు కాబట్టి దీన్ని మనము ఈజీగా సింపుల్ సెంటెన్స్గా గుర్తించవచ్చు. సింపుల్ సెంటెన్స్లో కంజంక్షన్స్ ఉండవు. సో ఎగ్జాంపుల్ చెప్తాను. సీయింగ్ ఏ స్నేక్ ఐ రాన్ అవే. ఇక్కడ సీయింగ్ ఏ స్నేక్ అనేది
ఫేజు ఐ ర్యాన్ అవే అనేది మెయిన్ క్లాజ్. రెండవది ఎగ్జాంపుల్, బికాస్ ఆఫ్ హిస్ రిచ్నెస్ హీ బాట్ ఏ కార్. బీయింగ్ ఏ ఇంటెలిజెంట్ హీ గాట్ ద ఫస్ట్ ర్యాంక్. హ్యావింగ్ ఏ మనీ షీ బైస్ టికెట్స్. ఇవన్నీ సింపుల్ సెంటెన్సే. ఈ సింపుల్ సెంటెన్స్లన్నీ ఒక ఫేజ్ ఉంటుంది, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. ఈజ్ టూ వీక్ టు వాక్. షీ ఈజ్ టూ పూర్ టు కంటిన్యూ హర్ స్టడీస్. సో మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనము కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ను ఏ విధంగా గుర్తించాలో తెలుసుకుందాం. ఆ విధంగా నేను ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఈజీగా సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ను ఈజీగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా గుర్తించవచ్చు. మీరు ఛానల్ గుర్తుపెట్టుకొని www.youtube.com/bsraj123